గతంలో మనం చూసుకుంటే పొట్టే తల్లు నరికినట్టు నరుకుతున్నాం అని చెప్పేసి అంటే తప్పేంటి అని చెప్పేసి అన్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఓపెన్గా. ఇప్పుడు కూడా తన పుట్టినరోజు జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో, గర్భిణీ స్త్రీ గర్భం మీద తన్నినటువంటి ఇన్సిడెంట్ కావచ్చు, లేదా పొట్టేళ్ల తల నరకడం కావచ్చు, ఇవి కూడా బహిరంగంగా బయటకు వచ్చి చెప్పొచ్చు కదా, అవును తప్పేంటి అని చెప్పేసి చెప్పలేదు. అంటే చెప్తూనే ఉన్నాడు కదా, జగన్మోహన్ రెడ్డి హింసని ప్రేరేపిస్తున్నాడు. డైరెక్ట్గా హింసని ప్రేరేపించడం జగన్మోహన్ రెడ్డి ప్రవృత్తి. ఎంత హింసని ప్రేరేపించే ప్రవృత్తి లేకపోతే పోలీసుల్ని బట్టలిప్పదీసి కొడతానా అంటాడా? ఎవరైనా అంటాడా? ఎవడైనా అంటే లీడర్ తీసి పక్కన పెట్టండి, ఏ మనిషి అయినా పోలీసుల్ని బట్టలిప్పదీసి కొడతాను అనే వ్యక్తి ఎవరైనా ఉన్నారా ఈ దేశం మొత్తంలో? అందుకనే పవన్ కళ్యాణ్ చెప్పింది, పవన్ కళ్యాణ్ అందుకే చెప్పింది యోగి ఆదిత్యనాథ్ రూల్ తీసుకురావాలి అని. యోగి ఆదిత్యనాథ్ రూల్ అంటే ఏంటి అంటే కొంచెం వివరించి చెప్తా. యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 1550 ఎన్కౌంటర్లు జరిగినాయి. అందులో 296 మందిని చంపేశారు, క్రిమినల్స్ని, క్రిమినల్ గ్యాంగుల్ని. మిగిలిన వాళ్ళకి మోకాలు కింద కాల్చారు. వాడు ఇంక ఎందుకు పనికిరాడు, వాడేమి నడవను కూడా నడవలేడు, ఇంకా చెయ్యి, నేరం చెయ్యి అని సవాల్ విసిరారు పోలీసులు. దాంతో ఈ రోజున ఉత్తరప్రదేశ్ ప్రశాంతంగా ఉంది. క్రిమినల్ గ్యాంగులు లేవు, ల్యాండ్ మాఫియా గ్యాంగులు లేవు, ఆడపిల్లల మీద అత్యాచారాలు చేసే గ్యాంగులు లేవు, డ్రగ్ స్మగ్లింగ్ గ్యాంగులు లేవు. మొత్తం అందరూ కూడా చదువుకుంటున్నాడు, లేకపోతే వ్యవసాయం చేసేవాడు వ్యవసాయం చేసుకుంటున్నాడు, కూలి పని చేసేవాడు కూలి పని చేసుకుంటున్నాడు. నిజంగా కూడా ఆ ట్రీట్మెంట్, యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ తీసుకురావాలి ఆంధ్రప్రదేశ్లో అని ప్రతి వ్యక్తి కోరుకుంటున్నాడు. ఎందుకు అంటే నీకు ఈ రోజున నీకు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా జరిగిన ఈ వికృత ప్రదర్శనకి ఎంతమంది ఇప్పుడు ఈ రోజున పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉంటే, ఇప్పుడు మళ్ళీ వస్తాడు, మీ కోరిక కూడా నెరవేరుస్తాడు జగన్మోహన్ రెడ్డి వచ్చి, మా కార్యకర్తలందరినీ అరెస్ట్ చేస్తున్నారని. దేనికి? తన చిత్రపటానికి రక్తాభిషేకం చేశారు కదా, జగన్మోహన్ రెడ్డి సంతృప్తి చెంది ఉంటాడు, అందుకని వస్తాడు, సపోర్ట్ చేస్తాడు. నేను ఆ తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో ఈ మేకను నరికిన వాళ్ళ వీడియో చూశాను శశి గారు. వాళ్ళు యూత్ కూడా కాదు, నడి వయస్కులు. అంటే వాళ్ళకి భార్య పిల్లలు ఉండి ఉంటారు. ఎవరైతే ఈ పొట్టేలు తలని నరికి జగన్మోహన్ రెడ్డికి రక్తాభిషేకం చేశాడో ఆ మొత్తం 5 గ్యాంగ్ని పట్టుకొని పోలీసులు రోడ్డు మీద నడిపిస్తే నేను చూసా, ఆ వీడియో చూసా. ఆ వీడియోలో ఉన్న వాళ్ళు నడి వయస్కులు, అంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు అయి ఉంటాయి. నేను వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాళ్ళకి పిల్లలుంటే వాళ్ళకి నేను చెప్తున్నా, మీ తండ్రి ఇలాంటి వాడు, మీ తండ్రి మీ జీవితాలని బలిపెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి కోసం. వాళ్ళ తల్లిదండ్రులు ఉంటే వాళ్ళకి చెప్తున్నా, మీ పిల్లవాడు మీ జీవితాలు, మీ కుటుంబాలన్నీ రోడ్డు మీదకి తీసుకొస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కోసం. మీరు ఆలోచించుకోండి. మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఆసన్నమైంది. మీరు కులం ప్రాతిపదికనో మతం ప్రాతిపదికనో మీరు జగన్మోహన్ రెడ్డికి సపోర్టు చేస్తూ ఉంటే మీరు సరిదిద్దుకోండి, మీ పిల్లవాడిని సరిదిద్దుకోండి. ఈ రోజున వాళ్ళందరినీ నల్లజర్ల పోలీసులు పెరేడ్ చేసి నడిపించుకుంటూ వెళ్తూ ఉంటే ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ చూస్తూనే ఉన్నారు. వాళ్ళందరూ వీళ్ళందరినీ చూసి అసహించుకుంటున్నారు. పట్టణం మొత్తం ప్రజలందరూ కూడా వీళ్ళని చూసి ఈ 5 పోలీసులు నడిపించుకుంటూ తీసుకెళ్తూ ఉంటే మొత్తం దిస్ ఈజ్ ఎ లెసన్ టు ఎవ్రీబడి. ఇక్కడ ఒక్క చోటే కాదు, చాలా చోట్ల అట్లా పెరేడ్ చేయించి తీసుకెళ్తున్నారు. ఇది చాలా అవసరం, ఇట్లాగే చేయాలి. ఎవడైనా సరే మీరు ఇంకా ఈ కుట్ర మొత్తాన్ని ఛేదించండి. ఈ కుట్ర వెనక
పెద్ద పెద్ద తలకాయలు ఉండి ఉంటాయి, లేకపోతే వీళ్ళు చెయ్యరు. వీళ్ళు దే ఆర్ నాట్ ఇండివిజువల్స్. దిస్ ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ క్రైమ్. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎవడు చేశాడో వాడిని కూడా పట్టుకొని ఇట్లాగే నడిపించండి, వీళ్ళకి బుద్ధి వస్తుంది. మనం డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎవడన్నా దొరికితేనే పోలీసులు కౌన్సిలింగ్ చేస్తారు. ఏం చేస్తారు? కూర్చోబెట్టి వాళ్ళ అమ్మనో నాన్ననో పిలిపించి కౌన్సిలింగ్ చేస్తారు. మీ వాడు తాగి బండి నడుపుతున్నాడు, మీ కుటుంబానికి ప్రమాదం, ఎదుటివాడి కుటుంబానికి ప్రమాదం అని చెప్పి కౌన్సిలింగ్ చేస్తారు. వీళ్ళని ఏం చేయాలి? వీళ్ళు కౌన్సిలింగ్ స్టేజ్ దాటి వచ్చిన వాళ్ళు కాబట్టి ఇట్లా పెరేడ్ చేయాలి. ఇదే నేరం మళ్ళీ చేస్తే యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. నేను అంటే ఎంత ఆవేదనతో ఒక జర్నలిస్ట్గా నేను యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ను కూడా సపోర్ట్ చేస్తున్నాను అంటే నేను ఎంత ఆ దృశ్యాలు చూసి ఎంత ఆవేదన చెంది ఉంటానో మీరు అర్థం చేసుకోండి. అందుకని జగన్మోహన్ రెడ్డి కొంతమంది యూత్ లీడర్ల పేరుతోటి కొంతమంది రౌడీలని మీటింగు పెట్టి మీరందరూ జైలుకి వెళ్ళండి అని చెప్పినప్పుడే నిజంగా అన్ని కుటుంబాల వాళ్ళు అందరి అంటే వైసీపీలో ఉన్న అన్ని కుటుంబాలు కూడా జగన్మోహన్ రెడ్డిని అసహించుకొని ఉండాల్సింది. తెనాలి ఐతానగర్లో గంజాయి బ్యాచ్ని సపోర్ట్ చేసినప్పుడే అందరూ కూడా అసహించుకొని ఉండాలి. బెటర్ లెట్ దెన్ ఎవర్. ఇప్పటికైనా ఈ రప్ప బ్యాచ్ మొత్తాన్ని పోలీసులు అదుపు చేస్తూ ఉన్నారు. దీనికి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సహకరించాలి. జగన్మోహన్ రెడ్డి వికృత క్రీడను కొనసాగిస్తే ఇందాక శశి గారు చెప్పినట్టు మీ భవిష్యత్తులు నాశనం అవుతాయి. జగన్మోహన్ రెడ్డి బాగానే ఉంటాడు, సజ్జల భార్గవ రెడ్డి బాగానే ఉంటాడు, అర్జున్ రెడ్డి ఎవరో ఉన్నాడు అతను బాగానే ఉంటాడు. నాశనం అయిపోయేది మీ జీవితాలు. మీ మీద పోలీసులు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు కళ్ళు తెరిచారు. ఇప్పుడు మీ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారు. ఇంతకాలం ఏంటి అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పాడు, వద్దు రౌడీ షీట్ ఓపెన్ చేస్తే వాడి జీవితం నాశనం అయిపోతుంది, వాడికి ఇంకా ఉద్యోగం రాదు, వాడికి ఎవడు కూలీ కూడా ఇవ్వడు, అందుకని మనం పెట్టద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు ఆపాడు. ఈ రోజున మొత్తం సమాజం మొత్తం కోరుతున్నది వాళ్ళ మీద రౌడీ షీట్ పెట్టాల్సిందే అని. అందుకని ఇక నుంచి పోలీసులు నా అంచనా ప్రకారం పోలీసులు వీళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారు. మీ రౌడీ షీట్ ఓపెన్ అయింది అంటే మీ భవిష్యత్తు క్లోజ్. మాకు భవిష్యత్తే లేదు అనుకుంటారేమో, మీ పిల్లల భవిష్యత్తును మీరు నాశనం చేస్తున్నారు. మీ నాయన మీద రౌడీ షీట్ ఉందిరా అని చెప్తారు, మీ పిల్లల బతుకులు నాశనం అయిపోతాయి. నిన్ను కట్టుకున్న ఎవరన్నా భార్య ఉంటే ఆమె జీవితం నాశనం అవుతుంది, నిన్ను కన్న తల్లిదండ్రుల జీవితం నాశనం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అందుకని రౌడీ షీట్ ఓపెన్ చెయ్యాల్సిన అవసరం ఉన్నది. ఈ విధంగా కొడవళ్ళు పట్టుకొని నడి రోడ్డు మీద జంతు బలులు ఇవ్వటాన్ని ఎవ్వడు హర్షించకూడదు. వాడు ఎంత ఉన్మాదైనా సరే, ఎవడైతే దీన్ని జంతు బలి కరెక్ట్ అంటాడో వాడిని కూడా జైల్లో వేసిన సమాజం సంతోషపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.